భారీ సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయా? మేడ్చల్ జిల్లాలో దాదాపు 95,040 కార్డులు రద్దయ్యాయంటూ ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది ఈ వార్త. మిగతా జిల్లాలోనూ ఇలానే రద్దవుతాయంటూ ప్రచారం సాగుతోంది. రేషన్ కార్డుల రద్దు అంశంపై ఎంపీ అసద్ స్పందించారు. క్లారిటీ ఇవ్వాలంటూ మంత్రి ఉత్తమ్ను కోరారు అసద్. రేషన్ కార్డుల రద్దు పూర్తి అవాస్తవం అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాబోయే రోజుల్లోనూ రేషన్ కార్డుల రద్దు ఉండదంటున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇదే టైంలో రద్దు వార్తలు రావడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. మొత్తం మీద తెలంగాణలో రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ వస్తున్న వార్తలకు సంబంధించి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ స్పందించారు. రేషన్ కార్డుల రద్దీ పూర్తి అవాస్తవం అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, తెలంగాణలో రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ వస్తున్న వార్తలకు సంబంధించిన వాస్తవం ఎంత? వాస్తవానికి ఇలాంటి అంశాలు వైరల్ కావడం పట్ల మంత్రి కూడా స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? నిజంగా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త పథకాలు ఇస్తామన్నారు. దానికి సంబంధించి అన్నిటికీ మూలాధారం రేషన్ కార్డు కాబట్టి రేషన్ కార్డే ప్రామాణికంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మొత్తం కలిపి 95,000కు పైగా అంటే దాదాపు 1,00,000 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ ఒక వార్త వైరల్ కావడంతో డైరెక్ట్ గా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ కూడా రెస్పాండ్ అయ్యారు. దీనిపైన శాఖాపరమైనటువంటి ఉత్తర్వులు ఏమైనా ఇచ్చారా, నిజంగానే క్యాన్సిల్ చేయబోతా ఉన్నారా, లేకుంటే క్యాన్సిల్ చేశారా, దీనిపైన క్లారిటీ ఇవ్వండి మంత్రి గారు అంటూ చెప్పడంతో ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. శాఖాపరమైనటువంటి అధికారులకు రేషన్ కార్డు రద్దు చేయాలనేటువంటి ఆలోచన, అసలు అలాంటి ఆలోచన ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఆ రేషన్ కార్డులు రద్దు చేయట్లేదు మేము, కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఇదంతా ఫేక్ వార్త అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటికే లక్షల మంది అప్లై చేసుకుంటున్నారు రేషన్ కార్డు కోసం. రానున్నటువంటి రోజుల్లో కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో మేము రద్దు చేయట్లేదు అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు శాఖ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి. 6 గ్యారెంటీలకు ఈ రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి దానిపైన వచ్చినటువంటి వార్తలను ఖండిస్తూ మంత్రి కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తామనేటువంటి చెప్పారు. కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైట్. అలాగే అంటే భారీ సంఖ్యలో కార్డులు రద్దయ్యాయంటూ వస్తున్న వార్తలకు సంబంధించి దీన్ని ప్రభుత్వం ఇలాంటి వార్తలు నియంత్రించేందుకు ఏమైనా చర్యలు చేపట్టబోతుంది? ఎందుకంటే కొత్త కార్డులు ఇవ్వబోతున్నారు ఎలాగో, కాకపోతే పాత కార్డులు రద్దు చేసే ఆలోచన లేదు. ఇక ఫ్యూచర్లో కూడా అలాంటి అవసరం కూడా ఉండదంటూ మంత్రి ఖండించిన పరిస్థితి. సో ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళం నెలకొంది. రాబోయే రోజుల్లో కూడా కార్డుల రద్దు ఉండదంటూ మంత్రి కూడా చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. ఇప్పటికీ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఈ రద్దు వార్త అనేది చాలా గందరగోళానికి గురి చేస్తుంది ప్రజల్ని. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయినా నియంత్రించే పనులు, ఇట్లాంటి వార్తలు దీన్ని సర్క్యులేట్ కాకుండా నియంత్రించే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతాయి. ఏది నిజము ఏది అబద్ధం తెలుసుకోవడం కూడా జనాలకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతా ఉంది. ఈ 6 గ్యారెంటీల కోసం ఒకవైపు అప్లై చేసుకుంటుంటే ఇలాంటి వార్తలు వినడంతో చాలా మంది సందిగ్ధత అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకు అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అనేటువంటిది జనాలు మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. గందరగోళ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో కలిగింది. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన క్లారిటీ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటిది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. నిజంగానే అంటే ప్రభుత్వం ఏం రద్దు చేయట్లేదు కార్డ్స్ అనేటువంటిది. ఎందుకంటే చాలా మంది రేషన్ తీసుకోవట్లేదు ఆ రేషన్ కార్డ్స్ పైన అనేటువంటిది దీనిపైన అంటే దానిపైన కూడా మంత్రి శాఖ పరంగా జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతోనే డైరెక్ట్ గా చెప్పారు. చాలా మంది రేషన్ తీసుకోవట్లేదు, బియ్యాన్ని తీసుకోవట్లేదు అనేటువంటి మాట అధికారులు చెప్పడంతో దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి రెస్పాండ్ అయ్యి అసలు బియ్యం కరెక్ట్ గా ఇవ్వట్లేదు, మనము ముక్కిపోయిన బియ్యం తినడానికి సహకరించినటువంటి బియ్యం ఇస్తా ఉన్నాము. సో అలాంటి బియ్యాన్ని జనాలు ఎప్పుడు తీసుకోరు. కరెక్ట్ గా క్వాలిటీ బియ్యాన్ని జనాలకు అందుబాటులో ఇస్తే ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ బియ్యాన్ని తింటారు, తీసుకుంటారు, అలా వాడుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి బియ్యం కోళ్ల ఫారాలకు, బీర్ల ఫ్యాక్టరీలకు, తర్వాత ఇతరత్ర దానా సెంటర్లకు మల్లుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అరికట్టాలి, దాన్ని నివారించాలంటే ఏకైక మార్గం క్వాలిటీ బియ్యం ఇవ్వాలని చెప్పారు. సో ఆ నేపథ్యంలో కూడా నిజంగా రేషన్ తీసుకున్నటువంటి కార్డ్స్
రేషన్ తీసుకున్నటువంటి వారి కార్డ్స్ రద్దు అవుతున్నాయి, లేదు అంటే ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వారిది, సొంత ఇల్లు ఉన్నటువంటి వారిది ఇలాంటివి కట్ అవుతున్నాయి అనేటువంటి ప్రచారం జరిగింది. సో దాని లోపల చాలా గందరగోళానికి గురయ్యారు ప్రజలు, కొంత ఆందోళన పడ్డారు ఈ వార్తతో. తర్వాత అసదుద్దీన్ ఓవైసీ అడగడం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తకు ప్రస్తుతం పులి స్టాప్ పడింది. ఇక ఫ్యూచర్ లో కూడా ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకు, ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ఇలాంటి వార్తలు ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు కోసం ఇప్పుడు ఉన్నటువంటి వారితో పాటు ఇంకా కొంత లేనటువంటి రేషన్ కార్డు హోల్డర్దారు కూడా కొత్త ఇవ్వాలనేటువంటి సంకల్పించింది అనేటువంటిది మంత్రి చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి ఇచ్చినటువంటి ఫామ్ లోనే రేషన్ కార్డు నెంబర్ దగ్గర లేకపోతే రేషన్ కార్డు లేదు అనేటువంటిది కూడా మెన్షన్ చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు అనేటువంటిది ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద రేషన్ కార్డుల రద్దు పూర్తి అవాస్తవం అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదంటున్నారు. రాబోయే రోజుల్లోనూ రేషన్ కార్డుల రద్దు ఉండదని క్లారిటీ ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్న వేళ ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు కూడా చేసుకున్నారు. ఇదే టైంలో రద్దు వార్తలు రావడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ గందరగోళానికి మంత్రి తెరదించారు. తెలంగాణలో భారీ సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయా? మేడ్చల్ జిల్లాలో దాదాపు 95,040 కార్డులు రద్దయ్యాయంటూ ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది ఈ వార్త. మిగతా జిల్లాలోనూ ఇలానే రద్దవుతాయంటూ ప్రచారం సాగుతోంది. రేషన్ కార్డుల రద్దు అంశంపై ఎంపీ అసద్ స్పందించారు. క్లారిటీ ఇవ్వాలంటూ మంత్రి ఉత్తమ్ను కోరారు అసద్. రేషన్ కార్డుల రద్దు పూర్తి అవాస్తవం అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాబోయే రోజుల్లోనూ రేషన్ కార్డుల రద్దు ఉండదంటున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇదే టైంలో రద్దు వార్తలు రావడంతో ప్రజలు గందరగోళం నెలకొంది. మొత్తం మీద తెలంగాణలో రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ వస్తున్న వార్తలకు సంబంధించి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ స్పందించారు. రేషన్ కార్డుల రద్దీ పూర్తి అవాస్తవం అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, తెలంగాణలో రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ వస్తున్న వార్తలకు సంబంధించిన వాస్తవం ఎంత? వాస్తవానికి ఇలాంటి అంశాలు వైరల్ కావడం పట్ల మంత్రి కూడా స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? నిజంగా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త పథకాలు ఇస్తామన్నారు. దానికి సంబంధించి అన్నిటికీ మూలాధారం రేషన్ కార్డు కాబట్టి రేషన్ కార్డే ప్రామాణికంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మొత్తం కలిపి 95,000కు పైగా, అంటే దాదాపు 1,00,000 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ ఒక వార్త వైరల్ కావడంతో డైరెక్ట్ గా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ కూడా రెస్పాండ్ అయ్యారు. దీనిపైన శాఖాపరమైనటువంటి ఉత్తర్వులు ఏమైనా ఇచ్చారా, నిజంగానే క్యాన్సిల్ చేయబోతా ఉన్నారా, లేకుంటే క్యాన్సిల్ చేశారా, దీనిపైన క్లారిటీ ఇవ్వండి మంత్రి గారు అంటూ చెప్పడంతో ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, శాఖ